శ్రీమాత్రే నమః. ఇక శ్రీవారి క్షేత్రంలోకి లేదా ఏ క్షేత్రంలోకైనా వెళ్ళేటప్పుడు క్యూ లైన్లో నుండి కానీ లేకపోతే ఘాట్ రూట్లో కానివ్వండి, ప్రయాణం చేసేటప్పుడు వెళ్ళేది క్షేత్రానికి ప్రశాంతంగా ఉండడానికి. దానికోసం అని చెప్పి ఓవర్టేక్ చేస్తూ ఏ కొంపలన్నీ ఆరుకుపోయినట్లు కొంతమంది ఓవర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ఓవర్ స్పీడ్తో. అదే మాదిరిగా ఈ మధ్యకాలంలో ఈ ఘాటీల్లో వాటిల్లో ప్రయాణం చేసేటువంటి ఒక వాహనదారులు పూర్వకాలంలో కొంతవరకు డ్రైవర్లు ఉంటేనే బండి బయటకు వచ్చేది. ఓనర్లు డ్రైవర్లు మెయింటైన్ చేసేవాళ్ళు. తద్వారా ఎక్కువగా ఈ చతుర్థ చక్ర వాహనాలు కార్లు ఏవైతే ఉన్నాయో చాలా తక్కువగా ఉండేవి. ఇవాళ ఈ ఫైనాన్స్ కంపెనీలు ఇవన్నీ రావటం వల్ల ప్లస్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆర్థిక ప్రయోజనాలు కాలగమనంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాహనాలు తీసుకోవటం వల్ల వాళ్ళే డ్రైవింగ్ చేయటం, తద్వారా ఎన్నో రకాల ఆలోచనలతో బ్లూటూత్ ఒక పక్కన దాన్ని కనెక్ట్ చేయటము, పాటలు వినటము, లేకపోతే ఏదో సమస్యలో ఉండటము, ఆ ఫోన్లు మాట్లాడటము, తద్వారా నానా రకాలైనటువంటి ఒక మరి ఆలోచనలతో వాహనాలు నడుపుతూ ఉన్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలని తగ్గించే ప్రయత్నంలో గోవిందనామ స్మరణ చేస్తూ ఉండండి. అసలు అక్కడ దాకెందుకు, శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు దేవుడి దయ వల్ల ఆ క్యూ లైన్లో ఉన్నప్పుడైనా మొబైల్స్ అని ఒక చోట పక్కన పెట్టిన తర్వాత వాడు స్వామివారి దర్శనాన్ని దగ్గరికి వెళ్తే, ఒకప్పుడు దేవాలయం బయట చెప్పులు వదిలిపెడితే ఆ చెప్పుల మీదనే ధ్యాస ఉండేది. అవి పోతాయో ఉంటాయో గుళ్ళోకి వెళ్ళి వచ్చే లోపని. కానీ ఇప్పుడు చెప్పులు, భార్య, పిల్లలు ఏవి కాదు. సెల్ ఫోన్ దగ్గరికి ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు తిరుమల క్షేత్రంలో గదుల్లో నుంచి బయటకు వెళ్ళి ఫోన్ టకటక చూద్దామా, వీలైతే దొంగతనంగా ఎవడు చూడకుండా ఉంటే ఫోన్ ఎత్తుకుని పోయి చూద్దామా. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్కి అందరూ మరి బానిసలమయ్యామని చెప్పుకోవచ్చు. ఆ ఫోన్ ద్వారానే నేను ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నందుకు ఈ దోష నాకు కూడా వస్తుందేమో, క్షమించాలి. కాబట్టి 99% ల్యాండ్లైన్ ఫోన్లు ఉన్నప్పుడు హ్యాపీగా ఉంది, దూరదర్శన్ ఉన్నప్పుడు హ్యాపీగా ఉంది. ఇప్పుడు అదే పద్ధతులు రాబోతున్నాయేమని అనుకోవచ్చేమో అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గ్రహస్థితులు 2032 వరకు ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వచ్చి అక్కడికే అన్నీ ఆగుతూ ఉంటే మళ్ళీ అక్కడి నుంచి ఇంకొకటి అంటే యుగాంతం అవుతుంది కదా గురువుగారు. అంటే యుగాంతం అంటే ఏంలా, ఇప్పటిదాకా అనుభవించిన మొత్తం ఏవైతే ఉన్నాయో ఎక్కడ దాకా ఎదిగామో అక్కడి నుంచి డామ్మున పడి మళ్ళీ ఆదిమానవులాగా అన్ని మొదలుపెట్టే విధంగా వెళ్ళటమే. వేరే ఏమక్కర్లే. మెమరీ లాస్ అవుతే చాలు. ఇప్పటికే సగం పిచ్చివాళ్ళు అవుతున్నారు. దేవాలయాలు ఎందుకు, దేవుడు ఉన్నాడా అంటే ఇంకా వీడికి మెంటల్ వచ్చినప్పుడల్లా లేకపోతే మానసిక స్థితి బాగోలేనప్పుడు క్షేత్రాల్లోకి వెళ్ళి వాడు కాస్త రెస్ట్ తీసుకుంటున్నాడు. మా ఇంటికి మా చిన్నతనంలో అందరూ వచ్చేవాళ్ళు. కాలగమనంలో ఎవడికి వాడికి డబ్బు, అధికారము, స్టేటస్సు అన్నీ పెరిగిన తర్వాత ఒకడింటికి పోవాలంటే వాడింట్లో కూడా వాడికి ఆ స్టేటస్ ఉంటేనే కొంపకు పోవాలనే కొన్ని సిద్ధాంతాలు వచ్చినాయి. ఇలా మాట్లాడుతున్నందుకు బాధగా ఉంది. ప్రేమ ఆప్యాయతలతో ఉండే రోజుల్లో నుంచి ఒకడు కొంపకు పోవాలంటే ఆడు కొంపలో మన కొంపలో కంటే ఎక్కువ వాడికి ఏముంది అన్న స్టేజీకి వెళ్ళిపోయాం మనం. కాబట్టి దైవ లక్షణాలను మనం పెంచుకోవాలి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వీటితో పాటు దైవ లక్షణాలు పెంచుకొని సరైన పద్ధతిలో క్షేత్రాల్లో దర్శనం చేసుకొని అందరూ మంచిగా ఉంటారని నేను ఈ వీడియోలో అన్ని విషయాలు చెప్తా ఉన్నా. వాహనాలకు సంబంధించి రక్షణ పాటించండి. యాత్ర చేసేటప్పుడు మొత్తం పీకి పక్కన పెట్టి మామూలు స్థితిలో ఉండబడేటువంటి ఒక పరిస్థితులు, మామూలు హెడ్ ల్యాంపులు ఇవన్నీ వచ్చేటట్టుగా ఉండాలని, ఆ విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని. లేకపోతే 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో కంటి చూపు తగ్గుతుంది. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న పిల్లలకు కూడా స్పెట్స్ వస్తున్నాయి. కానీ ఈ ఎల్ఈడి ల్యాంప్స్ వల్ల వీటికి తోడు ముందే కాదండి అధ్యక్ష, వెనక వైపు కూడా ఎల్ఈడి ల్యాంపులు పెట్టి లారీలు వెనకాతల ఎల్ఈడి ల్యాంప్స్ హైవేలో కనపడతా ఉన్నాయి. దయచేసి ఎల్ఈడి ల్యాంపులను పీకేసి దీనికి సంబంధించినటువంటి ఒక పరిస్థితులు రాకపోతే
కళ్ళు దెబ్బతినే పరిస్థితి ఉంది అధ్యక్ష. ప్రయాణాల సంగతి దేవుడు ఎరుగు. ఈ విధంగా యాత్రలకు వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా జాగ్రత్తలు పాటించి పగలు ప్రయాణం చేయండి, జాగ్రత్తగా చేయండి. హైవేల పక్కన అక్కడిక్కడ ఉండకండి. అట్లనే రూములు బుక్ అవుతాయని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్లోకి వెళ్ళి టెక్నాలజీ పెరిగింది కదా అని కొడితే డబ్బులు పోతా ఉన్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితుల్లో ఉన్నాం కనుక ఏ దిక్కు లేని వాడికి ఏడుకొండల వాడే దిక్కు కనుక మన జాగ్రత్తలు మనం ఉంటూ క్షేత్రాలు దర్శిస్తూ పుణ్య ఫలితాన్ని పొందుదాం. ఈ సమాజంలో ఎప్పుడు అందరూ క్షేమంగా ఉండాలా, అందరికీ మంచి బుద్ధి కలగాల. డబ్బు మీద ఆపేరును తగ్గించుకోండి. అన్యక్రాంతంగా వచ్చిన డబ్బు ఉండదు. అధిక వడ్డీలతో తీసుకొని ఇదేదో మనకేదో వచ్చేస్తుందని చెప్పి పీడించే డబ్బు ఏదైతే ఉంటుందో ఏదో రోజు ఖచ్చితంగా ఆ డబ్బుని దానికి తగినటువంటిది రాసి పెట్టి ఉంటుంది. ఇక్కడ ఇది వస్తుందంటే మనం సంపాదిస్తే ఈ ఖర్చు దేని మీద పెట్టాలని మనం అంచనాలు వేస్తున్నామో ఆ వచ్చిన దాన్ని పాపిష్టి సొమ్ము ఏదైతే ఉంటుందో దానికి పక్కన డైరీలో రాసి పెడతా ఉంటాడు భగవంతుడు. అందుకే పుణ్య కార్యక్రమాలు చేయాలి. జయ జయ శంకర హర హర శంకర.